ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనవడా. తాతయ్య, ఏం మనవడా, ఎక్కడికి వెళ్తున్నావు? నా మనవరాల సంగతి ఎంతవరకు వచ్చింది? దారికి తెచ్చుకునే పని మొదలు పెట్టావా లేదా? ఇప్పుడే మొదలైంది తాతయ్య. మనవడా, ఇప్పటికే ఆలస్యం అయింది. ఎలాగూ మొదలు పెట్టానంటున్నావు కాబట్టి మొదటి గేర్ నుండి మెల్లగా పోకుండా టాప్ గేర్ వేసి స్పీడ్గా పోవాలి. అలాగే చేస్తాను తాతయ్య. నన్ను ఆశీర్వదించండి తాతయ్య. విజయోస్తు మనవడా. పదు పదు పదు. ఏంటి బావా? థ్యాంక్స్ పద్దు. ఎందుకు బావా? ఎదురొచ్చావు కదా, శకునం అదిరిపోయింది. తాతయ్య ఆశీర్వాదం కూడా దొరికింది. ఇక నా స్పీడ్కి బ్రేకులుండవు, నా పనిలో పెండింగ్లుండవు. బాయ్ పదు. బావా, ఒక నిమిషం. బావా, నీ బండికి మర్చిపోయావు బావా. ఇప్పుడు ఈ కీతో అవసరం లేదులే పద్దు. మరి ఎలా వెళ్తావు బావా? మీ అక్క, అదే నా పెళ్ళాం కారులో వెళ్ళాలని నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. నా కూతురి కారులోనా? అది కూడా నా కూతురుతోనా? ఏయ్, పో లోపలికి. మరీ అంత ర్యాష్గా ఎందుకంతా చెప్పడం? బీపీ వచ్చేలాగా కాస్త పాష్గా కూడా చెప్పొచ్చు, అందరికీ హ్యాపీ ఉండేలాగా. ఏందబ్బి కొత్తగా వస్తుండాయి మాటలు? ఇకపై మీకు అన్నీ కొత్త కొత్తగానే కనిపిస్తాయి అలపాటి వారు. ఓ, అందుకేనా కొత్తగా నా అమ్మి కారులో పోదాం అనుకుంటుండావు? యా, అయ్యో నా పిచ్చల్లుడు, ఇది నీ ఇల్లు కాదబ్బి. నువ్వనుకుంటే నా అమ్మితో నీళ్లు మోయించేదానికి. ఇక్కడ నువ్వు ఇల్లరికపు అల్లుడివి మాత్రమే. నువ్వు కొత్తగా ఎన్ననుకున్నా జరగవు, ఎన్ని కోరుకున్నా అవి తీరవు. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఈ వెంకీగాడు గ్రౌండ్లోకి వస్తే జరగవు తీరవు అనే పదాలు పత్తా ఉండవు అని ఇంకెప్పుడు తెలుసుకుంటావతా? అయినా నేను నీకు అల్లున్నైనా ఇల్లరిక పల్లున్నైనా నీ కూతురికి మాత్రం ఎప్పటికీ మొగుడిన్నే అత్తా. ఇన్ని రోజులు నా పెళ్ళాం మీద కాన్సన్ట్రేట్ చేయక నీకు ఈ సెటైర్లు వేసే పని దొరికింది, కానీ ఇక నుంచి చూడత్తా, నీ మ్యాగీని నా చుట్టూ నేనెలా రింగులేసి బొంగరాలు ఆడిపిస్తానో. ఏందబ్బి మరి చిన్న పిల్లాళ్ళ మాట్లాడుతుండావు? నువ్వు ఆడమన్నట్టు ఆడ్డానికి, పాడమన్నట్టు పాడ్డానికి నా మ్యాగీ ఏమి మేక పిల్ల కాదు, పులి పిల్ల. ఓ, ఈ ఆలపాటి అఖిలాండేశ్వరి కూతురబ్బి. నా అమ్మితో నువ్వు ఎంత కొత్తగా ఎన్ని ప్లాన్లేసినా చిత్తుగా ఓడిపోతావు. మతికి పెట్టుకో. ఆ ఆలపాటి పులిపిల్లని పిల్లి పిల్లలాగా నా చంకని కాడిస్తాను, చూస్తూ ఉండత్తా. ఇన్ని రోజులు నీ నీడలో ఉన్న నీ బేబీని నా బీబీగా నా అడుగుజాడల వైపు నడిపించేందుకు శ్రీకారం చుట్టేశానత్తా. అందుకే చిన్న ట్రయల్ రన్ వేద్దామని వెళ్తూ ఉంటే నువ్వు ఈ వెంకీగాడి ఈగోని హర్ట్ చేశావు. అందుకే ఇప్పుడు నీ కూతురుతో కలిసి కార్లో ట్రయల్ రన్ కాదు,
లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తాను. వెయిట్ అండ్ సీ అత్తా. ఓ ఏంటత్తా ఇది? చదువు రానోళ్ళు అడుగుతావేందబ్బి? తెరిచి చూడు, తెలుస్తాదిగా. ట్రాన్స్ఫరా? ట్రాన్స్ఫర్ ఏంటి అఖిల? మాట్లాడవేంటి అఖిల? మనవణ్ణి ఉన్న పళంగా ఇక్కడి నుంచి పంపించాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఏంది నాయనా నువ్వు అన్నింటికి నన్నే అపార్థం చేసుకుంటా ఉంటావా ఏంది? అల్లుణ్ణి ఇక్కడి నుంచి పంపాల్సిన అవసరం వచ్చి కాదు, పక్కన గాంధీనగర్ బ్రాంచ్లో అల్లుడి అవసరం వచ్చి ఈ నిర్ణయం తీసుకుంటా ఉండా. అల్లుడు ఎక్కడ సమస్య వచ్చినా చాకచక్యంగా సాల్వ్ చేయగలడు కదా. పైగా మన ప్రాపర్టీ, దాన్ని దారిలోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా అల్లుడి మీద ఉండాది కదా నాయనా. అల్లుడి తెలివితేటలు ఇప్పుడు ఆ బ్రాంచ్కి బాగా అవసరం పడినాయి. అలా అని ఉన్న పళంగా ఇలా మనవణ్ణి పంపించే నిర్ణయం తీసుకుంటావా? మనవడు అక్కడికి వెళ్తే ఇక్కడున్న ఫ్యాక్టరీలో సమస్య వస్తే అదెవరు తీరుస్తారు? అబ్బా, అప్పుడు ఎవరో ఒకరిని జాయిన్ చేసుకుందాంలే నాయనా. ఆ జాయినింగ్ ఏదో ఆ ఫ్యాక్టరీలోనే చూసుకోవచ్చు కదా. ఏంది నాయనా, హా? నీ మనవడేదో చిన్న పిల్లోడన్నట్టు అల్లాడిపోతా ఉండావు. మన అనుకున్నాను కాబట్టే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అల్లుడికి చెప్పుండాను. దానికి ఇంత రాద్దంత అవసరమా ఏంది? ఇగో అల్లుడు, ఈ మాటలేవి పట్టించుకోమాక ఇంక నువ్వు బయలుదేరు. మొత్తానికి అత్త నుండి ఇల్లు ఖాళీ చేయించడానికి బాగానే ప్రిపేర్ అయినట్టుంది. చెప్తా. మ్యాగీ, మ్యాగీ. ఇప్పుడు మ్యాగీ దేనికి నీకో? చెప్తా. ఓసే మ్యాగీ, ఎక్కడున్నావు? అరే చెప్పమంటుంటే. చెప్తానత్తా. ah